రైట్, ఇక టాప్ 4 న్యూస్లో టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుపై రైతులు భగ్గుమంటున్నారు. సర్కారు తీరుకు నిరసనగా రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ అన్నదాతలు ఆందోళనకు దిగారు. పోలేపల్లి, సింగంపల్లి, మాలేపల్లి, సంకోటినిపల్లికి చెందినటువంటి రైతులు శ్రీశైలం హైదరాబాద్ రహదారిపై బైఠాయించారు. దీంతో రైతులు పోలీసులకు నడుమ వాగ్వాదం చోటు చేసుకుంది. అలైన్మెంట్ మార్పుతో పేద రైతులు భూములు కోల్పోతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పేదల భూములు లాక్కొని పెద్దల భూములను కాపాడేందుకు రేవంత్ సర్కారు కుట్ర చేస్తుందని మండిపడ్డారు. సీఎం రేవంత్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డిపై దుమ్మెత్తిపోశారు. బాధితులకు కార్మిక సంఘాలు, రైతు సంఘాలు మద్దతు పలికాయి. అటు అమీర్పేట హెచ్ఎండిఏ కార్యాలయం ముందు రీజనల్ రింగ్ రోడ్డు బాధితులు ఆందోళనకు దిగారు. అలైన్మెంట్ మార్పుతో అన్యాయంగా తమ భూములు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అటు ప్రభుత్వం మార్కెట్ రేటు కంటే తక్కువ నష్టపరిహారం ఇస్తుందన్నారు. మునుగోడు నియోజకవర్గం చౌటుప్పలకు చెందినటువంటి ట్రిబుల్ బాధితులు ధర్నాలో పాల్గొన్నారు. కాంగ్రెస్ సర్కారు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. కిరణ్, చెప్పండి, ట్రిబుల్ సంబంధించి రోడ్డుకు సంబంధించి ఏదైతే రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేసినట్టు తెలుస్తుంది, దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? ట్రిబుల్ బాధితులంతా కూడా ఏదైతే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటు మునుగోడు కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, సంగారెడ్డి జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున అమీర్పేటలోని హెచ్ఎండిఏ చేరుకున్న అక్కడ ధర్నా నిర్వహించారు. ఏదైతే ట్రిపుల్ ఆర్ తో పాటు ఔటర్ రింగ్ రోడ్డుకు దాదాపు 40 కిలోమీటర్ల దూరం ఉండాల్సినటువంటి ట్రిపుల్ ఆర్ ను పూర్తి స్థాయిలో దాన్ని 25 నుంచి 30 కిలోమీటర్లకు తగ్గించి తమ భూములను అన్యాయంగా రాష్ట్ర ప్రభుత్వం లాక్కుంటుందని కూడా వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా రోడ్డుపై బైఠాయించి కొంత ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితులు కనిపించాయి. దాదాపు 200 మంది హెచ్ఎండిఏ కార్యాలయాన్ని ముట్టడించారు. రోడ్డుపై బైఠాయించడంతో దాదాపు ఒక 15-20 నిమిషాల పాటు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అటు పోలీసులకు, ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితులకు కూడా కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే కనిపించింది. పూర్తి స్థాయిలో అటు ఏదైతే హెచ్ఎండిఏ కమిషనర్ ను కలిసి ఇప్పటికే ఈ నెల 15 లోపు తమ భూములు అప్పగించాలని కూడా నోటీసులు అందించడంతో పంటలు పండేటువంటి భూమి ఆధారంగా తమకుంది. ఇప్పటికే ఆ భూముల ద్వారా రైతులకు సంబంధించి ఇటు తీవ్రంగా ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి భూములు అమ్మేటువంటి పరిస్థితే లేదు. ఒకవేళ కనుక అన్యాయంగా లాక్కుంటే మాత్రం అక్కడే మేము ఆత్మహత్య చేసుకుంటామని కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. 30,000 గజం పలికేటువంటి భూమిని కేవలం 8,000కు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలంటూ డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో పూర్తిగా వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్ళ సర్వే నెంబర్లతో పాటు ఒక అప్లికేషన్ ను కూడా రాష్ట్ర ఏదైతే హెచ్ఎండిఏ కమిషనర్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు హెచ్ఎండిఏ కార్యాలయం వద్ద కనిపించాయి. అటు పోలీసులతో పాటు ఉన్నటువంటి భూ నిర్వాసితుల మధ్య కొంత ఉద్రిక్త వాతావరణం, తోపులాట జరిగింది. కాసేపు ట్రాఫిక్ జామ్ భారీగా ఏర్పడడంతో పోలీసులు వాళ్ళందరినీ మళ్ళీ హెచ్ఎండిఏ కార్యాలయం ఉన్నటువంటి ప్రహరీ గోడ లోపలికి పంపించారు. అప్పుడు చాలా మంది కూడా తమ కూతురు పెళ్లి కోసం కావచ్చు, లేదంటే ఇతర అవసరాల కోసం తమ ఆధారంగా ఉన్నటువంటి భూమిని అమ్మితే ప్రస్తుతం ఏ విధంగా ఉంటుంది, ఒక కంపెనీ దివీస్ కంపెనీకి సంబంధించినటువంటి దివీస్ కంపెనీకి లాభం చేకూర్చే విధంగా అలైన్మెంట్ ను పూర్తిగా మార్చి తమ పొట్ట కొడుతుంది రాష్ట్ర ప్రభుత్వం అంటూ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి రాష్ట్ర ఏదైతే హెచ్ఎండిఏ కమిషనర్ కు నోటీసులు ఏదైతే అప్లికేషన్ ఇచ్చి వినతి పత్రం ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన స్పందించాలంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనిపించాయి. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది మాత్రం ప్రస్తుతం మనం తెచ్చినారు. కిరణ్, ప్రధానంగా అంటే అలైన్మెంట్ ఎవరి ఆదేశాల మేరకు మారుస్తున్నారు? అలైన్మెంట్ మార్పుకు గల కారణాలు ఏంటి, ఏమైనా చెప్తున్నారా ప్రధానంగా? ఖచ్చితంగా, ఎందుకంటే అలైన్మెంట్ కు సంబంధించి ఒక కంపెనీ దివీస్ కంపెనీ కెమికల్ ఫ్యాక్టరీ అక్కడ చుట్టుపక్కల ఉంది. దానికి సంబంధించి పూర్తిగా వాళ్లకు లబ్ధి చేకూర్చే విధంగానే అలైన్మెంట్ ను మార్చి లోపలికి ఇస్తా ఉన్నారు. దాని కారణంగానే తమ భూములు పూర్తిగా కోల్పోతున్నాము. చిన్న సన్నకారు రైతులు పెద్ద ఎత్తున ఉన్నారు. 1-2 ఎకరాలు ఉన్నటువంటి వాళ్లకు తీవ్రంగా ఇబ్బందులు పడేటువంటి అవకాశం, సుమారు 5-6 ఎకరాల వరకు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ భూములు కోల్పోయేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక కంపెనీకి లబ్ధి చేకూర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి తీరు ఉందంటూ కూడా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తారు. ఒకవేళ అన్యాయం కనుక జరిగి తమ భూములు కనుక లాక్కున్నట్లయితే తాము అక్కడే ఆత్మహత్య చేసుకుంటాము, తాము ఆత్మహత్య శరణ్యమంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ కొంతమంది మహిళా బాధితులు కూడా కంటతడి పెట్టుకున్నటువంటి పరిస్థితులు మనకు కనిపించాయి. ముఖ్యంగా ఏదైతే ధర్నా చేసిన క్రమంలో దానికి సంబంధించి వీళ్ళకి సంబంధించి వినతి పత్రం ఎవరైనా తీసుకోవడం కానీ, లేకుంటే అధికారులు కానీ అలా స్పందన ఏమైనా ఉందా ఇక్కడ?
ఖచ్చితంగా, ఎందుకంటే రాష్ట్ర హెచ్ఎండిఏ కమిషనర్ కు వినతి పత్రం అందించారు. తాను కూడా మాట్లాడతానంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయం తెలియజేస్తానంటూ కూడా చెప్పినటువంటి సందర్భం కనిపించినటువంటి నేపథ్యంలో దాదాపు 2-3 గంటల పాటు హెచ్ఎండిఏ కార్యాలయంలోనే వాళ్ళు ఆందోళన చేశారు. ఆ తర్వాత రోడ్డు పైన బైఠాయించారు. కమిషనర్ అయితే ప్రస్తుతానికి మాట్లాడలేదు. కానీ ఈ నేపథ్యంలోనే కమిషనర్ కు కేవలం వినతి పత్రం ఇచ్చి ఆ రైతులు మాత్రమే బయటకు వచ్చి మాట్లాడినటువంటి సందర్భం మనకు కనిపించింది. రైట్, థ్యాంక్ యూ కిరణ్. టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పాలనలో రైతుల జీవితాలు నడిరోడ్డున పడ్డాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచకాలకు హద్దు లేకుండా పోతోంది. అధికార పార్టీ ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. రేవంత్ ప్రభుత్వం యూరియా కేంద్రాల దగ్గరే బతుకులు తెల్లారిపోతున్నాయి. యూరియా కొరతపై ప్రశ్నించే గొంతులను నిర్దాక్షిణ్యంగా నొక్కిపారేస్తున్నారు. యూరియా సరఫరాలో రేవంత్ సర్కారు చేతులెత్తేయడంతో అన్నదాత కష్టాలు పడుతున్నాడు. వదిన వదిన అంటూ అప్యాయంగా పలకరించుకునే పల్లెటూరి ఆడబిడ్డలు జుట్లు పట్టుకొని కొట్టుకునే స్థాయికి దిగజార్చాడు రేవంత్. అక్కడ ఫ్రీ బస్సులో కొట్లాటలు పెట్టాడు. ఇక్కడ యూరియా కేంద్రాల దగ్గర కూడా చిచ్చు రేపాడు రేవంత్. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆగ్రసు సేవా కేంద్రం దగ్గర 2 మహిళల మధ్య జరిగినటువంటి గొడవ చూసి నవ్వుకునేది కాదు, కళ్ళ నిండా కన్నీరు తెచ్చుకునే సంఘటన ఇది. వినాయక నిమజ్జనం సందర్భంగా గణపతి బప్ప మోరియా కావాలయ్య యూరియా అంటూ నినాదాలు చేశారు. రైతులకు యూరియా ఇవ్వడం చేతగాని ఈ సర్కారు అన్నదాతల మీదకి పోలీసులను ఉసిగొలుపుతోంది. యూరియా గురించి ప్రశ్నించినటువంటి పాపానికి ఓ రైతు ఇంటికి వెళ్లారు పోలీసులు. రేవంత్ రెడ్డిని ప్రశ్నించినందుకు ఆ రైతును పోలీస్ స్టేషన్కు లాగారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి పోలీసులు తమ డ్యూటీని పక్కన పెట్టి ప్రభుత్వానికి సేవ చేస్తున్నారు. ఎవరిని టార్గెట్ చేయమంటే వారిని టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువగా పోలీసులే అధికార పార్టీకి నిబద్ధతగా పనిచేస్తున్నారు. యూరియా గురించి ప్రశ్నించినటువంటి రైతు ఇంటికి వెళ్లి మరీ బెదిరించారు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, చెప్పండి. సురేష్, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇవాళ యూరియా కష్టాలు చూస్తే కన్నీళ్లు రాకమానవు. ప్రతి ఒక్క రైతు ఇవాళ మొత్తం కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పిఎస్సిఎస్ కొనుగోలు కేంద్రాల దగ్గర దాదాపు 1/2 కిలోమీటర్ 500 మీటర్ల నుంచి 1000 మీటర్లు 1 కిలోమీటర్ మేర నిలబడి ఉన్నటువంటి పరిస్థితులు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనబడుతున్నాయి. నేలకొండపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో తోపులాట, తొక్కిసలాట, ఉద్రిక్త వాతావరణం నెలకొనగా ఒక మహిళ సొమ్మసిల్లి కింద పడిపోయినటువంటి సంఘటన కూడా తెలిసింది. దాంతో పాటు ఆమె ఒక 10 నిమిషాలు 20 నిమిషాల తర్వాత అందరూ పక్కన ఉన్నటువంటి సహచర రైతులు ఆమెకు సపర్యలు చేసి సొమ్మసిల్లినటువంటి మహిళను కొంచెం స్వాతంత్రం చేకూర్చేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆమె కోలుకున్నప్పటికీ మళ్ళీ వెంటే లేచి ఒక గ్లాస్ నీళ్లు తాగి మళ్ళీ క్యూలైన్లలో యూరియా బస్తా కోసం నిలబడ్డదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దుస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అట్లాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండల కేంద్రం సమీపంలో సత్యనారాయణపురం ఎరువుల కొనుగోలు కేంద్రం దగ్గర కూడా రైతుల మధ్య తోపులాట, తొక్కిసలాట జరిగి కారం సోమయ్య అనేటువంటి రైతు సమస్యలు కింద పడిపోతే తోటి రైతులు ఆయనని ముందుకు వెళ్లేటువంటి క్రమంలో ఒకరినొకరు తోసుకునేటువంటి క్రమంలో కింద పడిపోతే భారీగా దెబ్బలు తగిలాయి. ఇతన్ని కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే యూరియా కష్టాలు ఉన్నాయో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అంతకు రెట్టింపులైనటువంటి కష్టాలు ఉన్నాయి. కానీ ఒక పక్కన మంత్రులు యూరియా కష్టాలు లేవు, ఇదంతా కేవలం సోషల్ మీడియా హైప్ అని చెప్తున్నటువంటి పరిస్థితులలో రైతులు గంటల కొద్దీ, వారాల కొద్దీ, రోజుల కొద్దీ అక్కడికి పడిగాపులు కాస్తున్నారు. 1 బస్తా యూరియా మాత్రమే ఇస్తున్నారు. ఎన్ని ఎకరాలు ఉన్నదనేది లెక్కే లేదు. 10 ఎకరాలున్నని, 20 ఎకరాలున్నని, 2 ఎకరాలు ఉన్నని ఏమున్నా కానీ ఒకటే బస్తా యూరియా ఇస్తున్నారు. ఆ యూరియా కూడా వారానికి ఒకసారి 1 లోడే వస్తుంది. ఆ 1 లోడ్ లో కూడా 2 సెంటర్లకు 440 బస్తాలు ఉన్నటువంటి ఒక లారీ వస్తే 220 బస్తాలు ఒక చోట, 220 బస్తాలు ఒక చోట దింపుతున్నారు. దీంతో ఆ సొసైటీ పరిధిలో ఉన్నటువంటి సబ్ సెంటర్లకు కూడా అదే యూరియా దిక్కవుతుంది. ఒక్కొక్క సొసైటీ పరిధిలో 1000-2000 మంది రైతులుంటే 220 కట్టలు తీసుకొచ్చి ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీంతో అసలు ఎటు పోవాలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో రైతులు యూరియా కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్నారు, కింద పడి దెబ్బలు తగిలించుకుంటున్నారు, సొమ్మసిల్లి పడిపోతున్నారు. వీళ్ళందరి మీదకి పోలీసులను ఉసిగొల్పుతుంది రాష్ట్ర ప్రభుత్వం. మంత్రుల నియోజకవర్గాల్లోనే దిక్కులేనటువంటి పరిస్థితి. ఇవాళ జరిగినటువంటి కొండపల్లిలో జరిగిన తొక్కిసలాట సంబంధించినట్టు చూస్తే పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటిది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాంతో పాటు చర్లలో కూడా ఇలాంటి పరిస్థితి దాపరించింది. ఇల్లందులో కూడా పెద్ద ఎత్తున రైతాంగం అంతా ఇల్లందు వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రం దగ్గర పడిగాపులు కాస్తున్నారు. అక్కడ ఇక్కడ అనేం లేదు. ఉన్నమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా గానీ రైతుల
దీనమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక కట్ట యూరియా కోసం గంటలు తరబడి నిలబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆఖరికి సొమ్మసిల్లి నీరసించి పడిపోయినా గానీ యూరియా కోసం నిలబడాల్సిందే తప్ప బయటకు వెళ్లేటువంటి దుస్థితి ఈ రైతాంగానికి ఏర్పడింది. మరి ఈ సమస్య ఎప్పుడు తీరుస్తుందో, ఆ ప్రభుత్వం ఎప్పుడు కరుణిస్తుందో అనేటువంటిది తేల్చాల్సినటువంటి అంశం. సురేష్, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. రైట్, ఇటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా యూరియా కష్టాలు ఎలా ఉన్నాయి మనం ఇప్పటివరకు అప్డేట్ చూసాం. మొత్తానికి చూస్తూ ఉంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరస్పాండెంట్ రాము కూడా సిద్ధంగా ఉన్నాడు. రాము, చెప్పండి. సురేష్, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 45 రోజులుగా యూరియా దొరక్క రైతులు నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గంలో రోడ్డెక్కారు. అటు తొంగుతుర్తి నియోజకవర్గంలో, కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో కూడా ఎక్కడికక్కడ యూరియా కావాలంటూ రైతులు పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు దిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. నల్గొండ జిల్లాకు 70,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా ఇప్పటివరకు కేవలం 30,000 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే తెప్పించారు. ఇంకా 40,000 మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందంటూ రైతులు ఆశ పెట్టి కొనుగోలు కార్యాలయాల చుట్టూ కూడా తెప్పిస్తుండటంతో రైతులు యూరియా దొరక్క ప్రైవేట్లు కొనుగోలు చేస్తూ ఆర్థికంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉంది. ప్రైవేట్లో డీలర్లంతా కూడా కుమ్మక్కయ్యారు, సిండికేట్ అయ్యారు. ఒక్కొక్క బస్తకు 1,000 రూపాయలు రేటు పెంచడంతో పాటు అదనంగా ఇతర గుళికలు, అదేవిధంగా ఇతర మందులను కొనుగోలు చేస్తేనే యూరియా ఇస్తామంటూ బలవంతంగా వాటన్నిటి కూడా అంటగడుతూ 2 రకాలుగా దోచుకుంటున్నారు డీలర్లు. ఇంత తతంగం జరుగుతున్నా కూడా నల్గొండ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, కోమరెడ్డి కానీ ఇప్పటివరకు కూడా అధికారులతో సమీక్ష పెట్టట్లేదు, అధికారులతో రివ్యూ పెట్టట్లేదు. ఎందుకు యూరియా దొరకట్లేదు, బ్లాక్ లో ఎందుకు దొరుకుతా ఉంది, అదేవిధంగా ప్రైవేట్ లో యూరియా ఎట్లా అందుబాటులో ఉంటుంది, గవర్నమెంట్ లో ఎందుకు యూరియా అందుబాటులో ఉండట్లేదు అటువంటి కారణాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు. దీంతో రైతులు అయితే చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఈ వానాకాలం సంబంధించి ఆల్రెడీ పంటలన్నీ కూడా 2 నెలలు అయ్యాయి. అవన్నీ కూడా అదును దాటిపోతా ఉన్నాయి, ఎర్రగా మారిపోతా ఉన్నాయి. మరొక 15 రోజుల్లో యూరియా అయిపోతే తమ పంట పొలాలను కూడా పూర్తిగా చేయి దాటిపోయేటువంటి ప్రమాదం ఉందంటూ కూడా రైతులు నానా రకాలుగా అవస్థలు పడుతూ ఉన్నారు. సురేష్, రైట్, థ్యాంక్ యూ రాము. రైట్, ఇక నల్గొండ జిల్లాలో కూడా యూరియా కష్టాలు అనేకంగా ఉన్నాయని చెప్పేసి మనం ఇప్పటివరకు తాజా అప్డేట్స్ ప్రకారం మనం చూస్తున్నాం. ఇక మంచిర్యాల జిల్లాకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి ఉమేష్ సిద్ధంగా ఉన్నాడు. ఉమేష్, చెప్పండి, మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా యూరియా కష్టాలు ఎలా ఉన్నాయి, అసలు ఏంది? సురేష్, మంచిర్యాల జిల్లాలో యూరియా కష్టాలు గత నెల రోజుల పై నుంచి కూడా రైతులను వెంటాడుతున్నాయి. తాజాగా చెన్నూరు పట్టణంలో ఏదైతే అధికారులు యూరియా అందజేయడం నిరసిస్తూ రైతులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపట్టారు. వాళ్ళంతా కూడా మంత్రి క్యాంప్ కార్యాలయం సమీపంలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. గత 15-20 రోజుల నుంచి కూడా రైతులు పెద్ద ఎత్తున కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి ఏదైతే ఉదయం 6 గంటల నుంచే క్యూ లైన్ లో నిల్చున్నప్పటికీ గంటల తరబడి కూడా రోజుల తరబడి ఏదైతే యూరియా కోసం వెయిట్ చేస్తున్నప్పటికీ కూడా అధికారులు ఇవ్వకపోవడం పట్ల కూడా వాళ్ళు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఏదైతే మంత్రి క్యాంప్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున కూడా ఆందోళన నిర్వహించారు. ఇటు పోలీసులకు రైతుల మధ్య కూడా తీవ్ర వాగ్వాదం కూడా చోటు చేస్తుంది. పెద్ద ఎత్తున కూడా పలు గ్రామాల నుంచి మహిళలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వాళ్ళంతా కూడా ఉదయం నుంచే గంటల తరబడి క్యూ లైన్ ఉన్నప్పటికీ కూడా రైతులు టోకెన్ ఇచ్చి రోజులు గడుస్తున్నప్పటికీ కూడా యూరియా ఇవ్వకపోవడం పట్ల వాళ్ళు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ప్రైవేటు ఫర్టిలైజర్ షాప్ కు వెళ్తున్న యూరియా లోడ్లోకి వెళ్తున్నటువంటి లారీని అడ్డగించి లారీ ముందు బయటానికి పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేపట్టారు. మొత్తంగా అటు పోలీసులకు ఇటు రైతులకు మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. అధికారుల తీరు పట్ల కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు అయితే జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని తమకు ఏదైతే యూరియా కూడా సరఫరా చేయాలంటూ వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో కూడా రైతులు జాతీయ రహదారిపై ఏదైతే బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. కొద్ది రోజులు కూడా రైతులకు సరిపడా అధికారులు యూరియా ఇవ్వకపోవడం పట్ల వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాకత్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ముందు కూడా రైతులు ఆందోళన చేపట్టారు. రైతుల ఆందోళనకు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు కూడా ఏదైతే ఆందోళనకు మద్దతు తెలిపారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గత దాదాపు 2 నెలల నుంచి కూడా రైతులకు టోకెన్ ఇచ్చినప్పటికీ కూడా అధికారులు యూరియా సరఫరా చేయడం కానీ రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ అటు సీఎం రేవంత్ తో పాటు మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తప్పించుకోకపోవడం పట్ల కూడా రైతులందరూ కూడా రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారని కనీసం ఏదైతే వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏదైతే సహకార సొసైటీల ముందు కూడా రోజుల తరబడి గంటల తరబడి రైతులు వేస్తున్నప్పటికీ అధికారులు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఏదైతే రైతులకు సరిపడా యూరియాను వెంటనే సరఫరా చేయాలంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. థ్యాంక్ యూ ఉమేష్.
రైట్, ఇక టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు ఈ శతాబ్దపు అద్భుత సృష్టి. అసాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి ఇంజనీరింగ్ కృషి. తెలంగాణకు కాళేశ్వరం గుండెకాయ లాంటిది. గుండె లేని మనిషి ఎంత నిర్జీవుడో కాళేశ్వరం లేని తెలంగాణ కూడా అంతే నిర్జీవం. ఈ విషయం కాంగ్రెస్ బీజేపీలకు కూడా తెలుసు. కానీ ఏపీలో తెలంగాణలో తమ రాజకీయ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ను బద్నాం చేసే కుట్రలో కాళేశ్వరం బలైతుంది. అదే సమయంలో కాళేశ్వరంపై రేవంత్ అండ్ బ్యాచ్ చేస్తున్నటువంటి కుట్రలు బట్టబయలవుతున్నాయి. కాళేశ్వరం కూలిపోయిందని, ఇక పనికిరాదని విష ప్రచారం చేసి ప్రజలను నమ్మించి నిండా ముంచి గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పుడు కాళేశ్వరం నీళ్లే దిక్కవుతున్నాయి. తెలంగాణ బీళ్లకు గోదావరి నీళ్లు మళ్లించి నెర్రలు బారినటువంటి రాష్ట్రాన్ని పచ్చని పంటలతో కలకలలాడడం ఇష్టం లేని రేవంత్ మేడిగడ్డపై అక్కసు వెళ్ళగక్కారు. కాళేశ్వరం కట్టినటువంటి కేసీఆర్పై ఆక్రోశం ప్రదర్శించారు. కాళేశ్వరం నీళ్లతో తెలంగాణ పచ్చబడితే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. పచ్చని తెలంగాణను చూసి రేవంత్ కళ్ళు ఎర్రబడుతున్నాయి. మళ్లీ రాష్ట్రాన్ని ఎడారిగా మార్చే కుట్రలు చేస్తున్నారు. అధికారాన్ని మోడీ చంద్రబాబు అండతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. రైట్, ఇంకా దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ సిద్ధంగా ఉన్నారు. సూరజ్, చెప్పండి. సురేష్, నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు హైదరాబాద్ జంట నగరాల తాగునీటి అవసరాల కోసం కృష్ణా నది నీటిని వినియోగిస్తున్న పరిస్థితి మనకు తెలిసిన విషయం అయితే కాగా తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు గోదావరి జలాలను హైదరాబాద్ కు మళ్లించి హైదరాబాద్ జంట నగరాల ప్రజల తాగునీటి అవసరాలు తీర్చాలని చెప్పేసి ఒక పథకాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసింది. ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచే ఇవాళ ఇక్కడికి హైదరాబాద్ కు జలాలను తరలించేందుకు బృహత్తర పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇవాళ చేపట్టింది. అయితే ఇది కాళేశ్వరం ప్రాజెక్టు దీనిపైన ఇన్ని రోజులు కాంగ్రెస్ బీజేపీలు చేసే కేవలం రాజకీయమైన అన్న ఒక చర్చకు తెరలేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి ఈ ప్రశ్న తలెత్తినప్పుడు ఖచ్చితంగా రాజకీయమే అన్న ఒక సమాధానం కూడా ప్రభుత్వ చర్యల వల్ల వినిపిస్తుందని చెప్పేసి కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే కాళేశ్వరం కూలిపోయింది కూలేశ్వరం అని చెప్పేసి నానా రకాలుగా బద్నాం చేసే పని కట్టుకున్న ప్రభుత్వం ఇవాళ అదే కాళేశ్వరం నుంచి నీటిని తోడి హైదరాబాద్ కు తరలిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే విచిత్రం ఏంటంటే మొత్తంగా 80-90 వేల కోట్ల ఖర్చు కాని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఖర్చు కాని కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 1,50,000 కోట్ల ఖర్చు చేసి ఇవాళ మూర్తి ప్రాజెక్టుకు సంబంధించిన సుందరీకరణ కావచ్చు, లేదా ఇక్కడ హైదరాబాద్ జనాల తాగునీటి అవసరాలను తీరుస్తామని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం ప్రకటించో ఈ ప్రకటన పైన ఇవాళ తాజాగా చర్చ జరుగుతుంది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు గోదావరి జలాలను తరలించే పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే, దానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. తద్వారా మూసి కూడా గోదావరి జలాలను తరలించాలని చెప్పేసి ఒక పథకానికి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపింది. అయితే ఇన్నాళ్లుగా కాళేశ్వరాన్ని కూలేశ్వరం అనడం కేవలం ఒక 2 పియర్స్ కుంగిపోతే మొత్తం కూలిపోయింది అన్నట్టుగా ప్రచారం చేయడం అంతా కూడా ఉట్టిదే అని చెప్పేసి ఈ ఘటనతో తేలిపోయిందని చెప్పేసి కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. అసలు కాళేశ్వరం అంటే కేవలం 2 పియర్స్ అయినా 1,00,000 కోట్ల ప్రాజెక్టు అని అంటున్నారు. అయితే వాస్తవాలు జరిగింది 90-95 వేల కోట్ల రూపాయల ఖర్చు మాత్రమే. అయితే ఈ 1,00,000 కోట్ల ప్రాజెక్టుకు సంబంధించి కేవలం ఒక 2 బ్యారేజీలు అంటే ఆ 2 పియర్స్ వాటిని నిర్మిస్తే కనుక కేవలం 300 నుంచి 500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే రాష్ట్ర జలవనరుల శాఖ ఒక రిపోర్ట్ను నివేదికను ప్రభుత్వానికి ఇచ్చిన విషయం తెలిస్తే కేవలం ఒక 300 కోట్ల రూపాయలు లేదా 500 కోట్ల రూపాయలు విలువ చేసే 2 పియర్స్ కుంగిపోతే మొత్తం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన లేదా 95,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని చెప్పేసి ఏదైతే ప్రచారం చేస్తున్నారో అది ఖచ్చితంగా కుట్రపోతామని చెప్పేసి కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జలరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేవలం కాళేశ్వరం పేరిట గత ప్రభుత్వాన్ని తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆయన ప్రభుత్వాన్ని పాలనను విమర్శించేందుకు కుట్రపూరితంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా ఆరోపిస్తున్నారు. కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ బ్యారేజ్ మాత్రమే కాదు, మొత్తంగా చూసుకుంటే కనుక ఈ బృహత్తర పథకంలో ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టులో 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు నీటిని తోడి తెలంగాణ ప్రజల రైతాంగం వ్యవసాయ అవసరాలు కావచ్చు, తాగునీటి అవసరాలను
ఫుల్ఫిల్ చేయడము, 240 టీఎంసీల నీటిని ఏటా వినియోగించడం, ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే అని చెప్పేసి కూడా ఎప్పటి నుంచో కూడా అటు టీఆర్ఎస్ నాయకులు కావచ్చు లేదా ప్రతిపక్ష నేతలు గత పాలకులు చెప్తూనే వస్తున్నారు. అయినా కానీ ఒక బదనాం చేసే క్రమంలో, గత పాలనను తప్పుపట్టే రీతిలో ప్రజల్లో ఒక దుష్ప్రచారాన్ని తీసుకువెళ్లే క్రమంలో కుట్రపూరితంగా ఇవాళ కాంగ్రెస్ పాలకులు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కుంగిపోయిన 2 పియర్స్, అది కూడా 300 నుంచి 500 కోట్ల రూపాయల ఖర్చుతో పునర్నిర్మించదగ్గ 2 పియర్స్ కుంగిపోతే మొత్తంగా నానా యాగి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా, కేంద్రంలోని బీజేపీ పార్టీ కూడా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జలరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సురేష్, థ్యాంక్ యూ సురాజ్. ఇక టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. రేపు జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు కానీ ఇండియా కూటమికి కానీ ఓటు వేయకుండా తటస్థంగా ఉండాలని పార్టీ అధిష్టానం తీర్మానించింది. తెలంగాణ రాష్ట్రానికి సెప్టెంబర్ 9లోపు ఎవరు 2 లక్షల టన్నుల ఎరువులు తీసుకువస్తారో ఆ పార్టీ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి తమ మద్దతు ఉంటుందని గతంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చి చెప్పారు. అయితే ఇప్పటివరకు ఈ డిమాండ్పై కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ స్పందించలేదు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత సురేష్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రైతులు యూరియా కోసం కష్టాలు పడుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టనట్టు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. దానికి నిరసనగానే వైస్ ప్రెసిడెంట్ ఎన్నికకు దూరంగా ఉండాలని పార్టీ నిర్ణయించిందన్నారు. ఇదే విషయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా క్లారిటీ ఇచ్చారు. రైతుల విషయంలో తమది రాజీ లేని పోరాటమని, జాతీయ పార్టీల రాజకీయాల పోరాటమని మండిపడ్డారు. 2 పార్టీలు అన్నదాతలకు చేసిందేమీ లేకపోవడం వల్లే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తాము పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లీవిల్ అందిస్తారు. లీవిల్, చెప్పండి. ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ 2 జాతీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులను బరిలో ఉంచారు. ఇటు ఇండియా కూటమికి సంబంధించి సుదర్శన్ రెడ్డి బరిలో ఉండగా, అటు ఎన్డీఏ కూటమికి సంబంధించి బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సిపి రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్ బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పలు కీలక అంశాలపైన కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రస్తావించారు. గత 20-25 రోజుల నుంచి యూరియాతో రాష్ట్రం అంతా కూడా రైతాంగం సతమతమవుతుంది. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనే ఇవాళ రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని చెప్పేసి కూడా గత 20 రోజుల క్రితం మీడియా సమావేశంలో చెప్పారు. ఆనాడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోనే ఇవాళ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపైన మా రాజీలేని పోరాటం చేస్తామని కూడా ఆనాడు ప్రకటించారు. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఏ పార్టీ యూరియాను రైతాంగానికి, తెలంగాణ రైతాంగానికి అందిస్తుందో ఆ పార్టీకి ఖచ్చితంగా మా మద్దతు ఉంటుంది. మా తరఫున మేము తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున మేము వారికి మద్దతు ఇస్తాం, మేము ఓటు వేపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కుండబద్దలు కొట్టారు. అయితే 20 రోజులైనా ఇప్పటి వరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోగా రాష్ట్ర రైతాంగం అనేక సమస్యలు ఉన్నాయి. ఇవాళ ప్రధానంగా యూరియా సమస్యతో ఉదయం 3:30-4 గంటల మధ్యలోనే రైతులంతా కూడా పరిగాపులు కాస్తున్నారు యూరియా కోసం. కానీ ఒక్క బస్తా యూరియా దొరకట్లేదు. వారంతా కూడా వాళ్ళ అయోమయంలో ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు. ఇలాంటి తరుణంలో 2 పార్టీలకు మేము ఓటు వేసేది లేదని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన చెప్తున్నామంటూ కూడా బీఆర్ఎస్ కేటీఆర్ స్పందించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉపరాష్ట్రపతి ఎన్నికలకి సందర్భంగా దూరంగా ఉంటున్నట్లు కూడా ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత వైఖరికి తెలంగాణ రైతాంగం పట్ల నిరసన వ్యక్తం చేశారు. సురేష్, థ్యాంక్ యూ లీవిల్. ఇవి ఇవాల్టి టాప్ 4 న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.